ఖమ్మం నగరంలోని సమీకృత వ్యవసాయ మార్కెట్లో శనివారం ఆదివారం మూలం సంత పేరుతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ను పూర్తిగా స్వచ్ఛమైన ఆర్గానిక్తో పండిన ప్రొడక్ట్స్ కూడా పూర్తిగా అమ్ముతున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సమీకృత మార్కెట్లోని మూలం సంత వద్ద మనం ఉన్నాము. ఇక్కడ మూలం సంతలో ఒకసారిగా చూసుకోవచ్చు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో చేసిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఇప్పటివరకు కూడా మొత్తం రసాయన ఎరువులతో పండించిన కూరగాయలు చూసాము, అలాగే సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు కూడా చూసాము. కానీ ఇక్కడ ప్రధానంగా సేంద్రియ ఎరువులతో తయారు చేసిన కూరగాయలు మొత్తంగా కూడా ఇక్కడ మూలం సంత పేరుతో విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ మూలం సంత కూడా ప్రారంభం చేశారు. సో ఈ మూలం సంతలో ప్రధానంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే సేంద్రియ ఎరువులతో వాడిన పదార్థాలను మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారు. ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ అంటే ద్రాక్ష పూర్తిగా కూడా మనం సాధారణంగా ద్రాక్షని బ్లాక్ కలర్లో చూస్తాము, అలాగే గ్రీన్ కలర్లో కూడా చూస్తాము. ఇక్కడ లైట్ రెడ్డిష్ కలర్లో కూడా ద్రాక్షలను, అంటే పూర్తిగా ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ దానిమ్మలు కూడా చూసుకోవచ్చు. మార్కెట్లో మనకు దొరికే దానిమ్మలు కూడా పూర్తిగా చాలా అంటే రసాయన ఎరువులను వాడి పండించే ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తిగా సేంద్రియ ఎరువులతో తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకసారిగా ఆ షాప్ నిర్వాహకుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అలాంటి సేంద్రియ ఎరువులు కూడా వాడి ఇలాంటి ప్రొడక్ట్ను తయారు చేయడం ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారిగా మాట్లాడదాం. సో బ్రదర్ చెప్పండి, ఇక్కడ మీ షాప్లో స్వచ్ఛత, ఎద్దుగానుగ నూనెలు, అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అనుకుంటారు, పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఎలా పండించారు, ఎలా తయారు చేశారు? నా పేరు నరేష్ అండి. స్వచ్ఛత అనేది ఎద్దుగానుగులో ఫస్ట్ మేము ఎద్దుగానుగు నుంచి స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఆయిల్ అనేది చాలా కల్తీ జరుగుతుంది బయట. దాని గురించి ముఖ్యంగా మేము ఎద్దుగానుగు స్టార్ట్ చేసాం. దాని ద్వారా ఆయిల్ ద్వారా వాటితో చేసిన స్నాక్స్ కూడా తయారు చేస్తున్నాం. రెడ్ రైస్తో కారపూస, లావు కారపూస, సన్న కారపూస, విత్ ఆర్గానిక్ బెల్లంతో స్నాక్స్ తయారు చేస్తున్నాం. అలాగే మేము టమాటా కూడా పండిస్తున్నాం అండి. టమాటా బయట ఇప్పుడు 20 రూపాయలు, టమాటా ఇప్పుడు బయట 10 రూపాయలు 20 రూపాయలు ఉంది. మనకి మార్కెట్ రాదు. అందుకే మేము అదే టమాటాతో పికిల్స్ తయారు చేసి అమ్ముతున్నాం సార్. అలాగే మేము గ్రేప్స్, పొమోగ్రానైట్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్, పల్లి కారపొడి, కంది కారపొడి అన్నీ ఆర్గానిక్గా హైజెనిక్గా చేస్తున్నాం సార్. హై క్వాలిటీతో చేస్తున్నాం. చూశారు కదా, పూర్తిగా హైజెనిక్గా హై క్వాలిటీతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. యాక్చువల్గా మనం నూనె తయారు చేస్తాం. నూనెలో ఏ విధంగా కల్తీ జరుగుతుందో, కుళ్ళిన జంతు కళేబరాలు, బొక్కలతో కూడా నూనె తయారు చేస్తున్న ఈ రోజుల్లో ప్యూర్ గానుగ నూనె ఆడిచ్చి గానుగ నూనెతో కూడా తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కొంచెం ముందుకు వెళ్దాం మనం. పూర్తిగా ఇక్కడ ఎటు చూసినా కానీ సేంద్రియ ఎరువులతో వాడిన ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అలాగే హెల్త్కి సంబంధించిన కానివ్వండి, పసుపు అంటే పసుపు కొమ్ములు ఆడించి పసుపు పట్టించిన, అలాగే కారం కూడా మొత్తం సేంద్రియంగా ఉన్న పదార్థాలు కనబడుతున్నాయి. సో సరిగా కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యవసాయ సంఘ అధ్యక్షులు కూడా మనకు అందుబాటులో, నమ్మతి వెంకటేశ్వర గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా ఈ ఆర్గానిక్ మూలం సంత గురించి కూడా అతని మాటలో మాట్లాడి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఇవాళ రేపు ప్రజలంతా కూడా రసాయన పదార్థాలతో తయారు చేసిన వస్తువులు తినడం వల్ల కూడా ఆరోగ్యాలు కూడా మొత్తంగా కూడా పాడవుతున్నారు. ఈ సమయంలో మీరు మూలం సంత పేరుతో ఇక్కడ పూర్తిగా సేంద్రియ ఎరువులతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడడం పట్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ సంత గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఈ సేంద్రియ సాగు కానీ సేంద్రియ ఉత్పత్తులు పండించడం అనేది కూడా ఇది కొత్త పద్ధతి కాదు, అతి పురాతనమైంది. మా తాతలు తండ్రులు అందరూ కూడా అప్పుడు ఫెర్టిలైజర్స్ లేకుండా, ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా పంటలు పండించేవాళ్ళు. అవి తిన్నటువంటి ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అప్పట్లో ఏదో మామూలుగా జ్వరాలు తప్ప ఈ క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు ఉండేవి కాదు. ఇవాళ ఈ ఫెర్టిలైజర్స్ వాడి తీసుకున్నటువంటి ఆహారం తినడం వలన అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాలు ఇవాళ జనవరిలోకి వచ్చేసాయి. ఇవాళ హాస్పిటల్స్ పెరిగిపోతూ ఉన్నాయి, మెడికల్ షాపులు పెరిగిపోతూ ఉన్నాయి. అసలు లక్షల రూపాయలు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇవాళ వైద్యానికి ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అందువలన ఇది పురాతనమైన సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో, ప్రకృతి వ్యవసాయం ఏదో ఉందో, మన తాతల తండ్రులు చేసిన వ్యవసాయం ఇప్పుడు తిరిగి చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది సమాజ ఆరోగ్య దృష్ట్యా లేదా పర్యావరణ దృష్ట్యా సేంద్రియ వ్యవసాయం రైతులు సాగు చేయాలి. అదేవిధంగా రైతు సాగు చేసి పండించినటువంటి ఉత్పత్తులను కూడా ఒక 10 రూపాయి ఎక్కువైనా కూడా వినియోగదారులు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ ఉత్పత్తుల్ని కొని మరి ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. అందుకనే ఈ మూల సంత పేరుతోని ఖమ్మంలో ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం 2 రోజుల పాటు
ఈ మెగా ఆర్గానిక్ మేళాని నిర్వహించబడతా ఉంది. దానికి మూల సంత పేరుతో నిర్వహిస్తూ ఉన్నాం. అంటే మూల అంటే మనం వెనకట గ్రామాల్లో పెట్టుకునేటటువంటి సంత, వ్యవసాయ ఉత్పత్తులు ఎవరి వాళ్ళు పండించినవి ఒకళ్ళు అమ్ముకోవడం జరిగేది, కొనుక్కోవడం జరిగేది. అట్లాంటి మూల సంతని గుర్తు చేసే విధంగా ఖమ్మంలో ప్రతి నెల సెకండ్ సాటర్డే, సండే 2 రోజులు పెడుతున్నాం. దాదాపు ఇవాళ 18 స్టాల్స్ వచ్చాయి. చేనేత వస్త్రాల దగ్గర నుంచి వనమూలికల వరకు అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని మేము ఇక్కడ ఈ స్టాల్స్ పెట్టారు. దీన్ని ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే సార్, గత శనివారం కూడా మీరు ఒక ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు. అంటే అప్పుడు కొంత విశేష స్పందనే ప్రజల వద్ద నుంచి వచ్చింది. మళ్ళీ ఈ మీరు అంటే ఒక్క శనివారంగా పరిమితం చేయకుండా ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం మార్కెట్ కూడా అంటే పూర్తిగా మూలం సంత పేరుతో మార్కెట్ నడుస్తున్నారు. ఈ స్పందన ఏ విధంగా ఉంది సార్? అంటే వినియోగదారులు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు సార్? ప్రధానంగా మీరు అన్నట్టుగా మేము ఒక ప్రయోగం లాగా మొదట ప్రతి నెల శనివారం అని చెప్పి మేము స్టార్ట్ చేసాం. ఆ ఒక్కరోజు మేము అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. అసలు రాత్రి దీనికి కరెంటు కూడా లేదు. ఆ రోజు కరెంటు లేకపోయినా కూడా 8:30-9 వరకు వినియోగదారులు ఉన్నారు. ఈ స్టాల్స్ యజమానులు తెచ్చుకున్నటువంటి ప్రొడక్ట్స్ మొత్తం అమ్ముడుపోయినాయి. అప్పుడు ఆ వినియోగదారులు చెప్పింది ఏంటంటే, ఒకరోజు కాదండి, కనీసం 2 రోజులన్నా 3 రోజులన్నా పెట్టాలని చెప్పి వాళ్ళు చేశారు. వాళ్ళ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇబ్బంది అయినా కూడా ఇవాళ ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం 2 రోజుల పాటు ఈ మూల సంత నిర్వహించబడుతుంది. ఇంకా స్టాల్స్ కూడా పెరుగుతాయి. మన ఖమ్మం జిల్లాయే కాదు, కృష్ణా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. దీనికి ఇంకొంచెం పబ్లిసిటీ, మౌత్ టాక్ ప్రజల ద్వారా పబ్లిసిటీ రావాల్సిందే. మేము పేపర్లో, అడ్వర్టైజ్మెంట్లో లేకపోతే ఇంకోటి ఇవ్వలేము. ఎందుకంటే ఖర్చుతో కూడినటువంటి పని. మేము ఇది స్వచ్ఛందంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు ఇక్కడ అమ్ముకోవటానికి, వినియోగదారులు వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా కలెక్టర్ గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఈ జిల్లా ముద్దుబిడ్డ కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతో ఇది ఆలు కూడా మాకు ఫ్రీగా ఇచ్చారు, వితౌట్ రెంట్. అందుకనే వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి స్టాల్స్ యజమానులు కూడా వాళ్ళకి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి టీ కానీ, లేకపోతే మంచినీరు కానీ, లేకపోతే వారికి మధ్యాహ్నం భోజనం కూడా మేము సప్లై చేస్తా ఉన్నాం. అంటే సార్, మూలం సంత పేరుతో మీరు ఎంత ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఖమ్మం నగరంలో ఇది ఒకటే ఈ ఒక ప్లేస్లోనే సంతలు ఏర్పాటు చేస్తారా, లేకుంటే ఖమ్మం నగరం మొత్తం కూడా విస్తరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు సార్? అంటే ప్రస్తుతం అయితే మనకి ఇది ఫ్రీగా దొరికింది కాబట్టి ఇక్కడ పెడతా ఉన్నాం. ఇట్లనే టౌన్లో మీరు అన్నట్టుగా మరి బాగా పెద్ద టౌన్ ఇది. అందుకని అక్కడ ఎవరైనా ఫ్రీగా ఏదైనా కళ్యాణ మండపాలు లేదా హాల్స్ ఏదైనా ఇస్తే, మేము డోనర్స్ ఎవరైనా డొనేట్ చేస్తే మేము అక్కడ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చూశారు కదా, గతంలో అంటే పాత రోజుల్లో మన పూర్వీకులు ఆ సంతల పేరుతో పండించిన వ్యవసాయ పదార్థాలన్నీ కూడా, అంటే టమాటా కావచ్చు, మిర్చి కావచ్చు, అలాగే కందులు కావచ్చు, వేరుశెనగ కావచ్చు, అలాగే పెసలు కావచ్చు, ఇలా ఏ విధమైన వ్యవసాయ పదార్థాలు కూడా సంతల పేరుతో విక్రయించేవారు. అంటే గతంలో వస్తు మార్పిడి కూడా ఉండేదంటే ఒక వ్యక్తికి ఒక అవసరం ఉంటే మరో వ్యక్తికి మరో అవసరం ఉంటే వాళ్ళు వస్తు పదార్థాలు కూడా మార్పిడి చేసుకునే వాళ్ళట్టుగా, అంటే మన పూర్వీకులు ఏ విధంగా వస్తు మార్పిడి చేసుకున్నారో అదేవిధంగా పూర్తిగా సేంద్రియ ఎరువులతో వాడిన, అంటే పండించిన కూరగాయలు, అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, పసుపు కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, ఆయుర్వేదిక్ వన మూలికలు కావచ్చు, పూర్తిగా ఆయుర్వేదిక్ అంటే సేంద్రియ ఎరువులతో చేసిన ఇక్కడ పదార్థాలు మొత్తంగా కూడా ఇక్కడ ఒకసారిగా స్టాల్స్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీ అంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ ఎటు చూసినా కానీ సేంద్రియ ఎరువులతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ సేల్ చేస్తున్నారు. అంటే ఖమ్మం నగరం చాలా పెద్దది కాబట్టి ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఇక్కడ ప్రారంభించాము. వీలు చూసుకొని, అంటే కొంత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ప్లేస్ దొరకాలి, లేకపోతే ఆ ప్లేస్తో పాటు అన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం. సో ఏది ఏమైనా ఒక్కసారిగా ఖమ్మం నగరంలో మంచి రసాయన పదార్థాలతో పండించినవి కాకుండా ఆర్గానిక్ పదార్థాలతో పండించిన వ్యవసాయ పదార్థాలను వాడడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది, హాస్పిటల్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటుంది. సార్, నా పేరు ప్రభాకర్, నేను వరంగల్ నుంచి వచ్చాను సార్. నేను ఆకు ప్రెషర్తోని 12 సంవత్సరాల నుండి నేను ముఖాల నొప్పులు, నడువు నొప్పులు, వెన్నెముక నొప్పులు, పాయిల్స్, గుర్రముతులు, పక్షపాతం, చెయ్యి పని చేయని వాళ్ళను చెయ్యి పని చేయించుడు, కాళ్ళు పని చేయని వాళ్ళను కాళ్ళు, నడుము లేవని వాళ్ళను నడువు పని చేయని వాళ్ళను నడువు పని చేయించుకుంటూ నేను అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నా. పోయిన నెలలో వచ్చి ఇక్కడ ఒక 15 మంది పేషెంట్లను బాగు చేసినాను. ఇక ఈరోజు కూడా నేను ఈ సారు ముఖాల నొప్పులతో వచ్చాడు.
మొకాలు నొప్పులు కాళ్ళు గుంజులుతూనే వచ్చాడు. ఈ సార్కు నేను ట్రీట్మెంట్ చేస్తున్నా. ఈ సారు మాట కూడా మీరు వినండి. ప్రేక్షకులు వినే వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే మాస్టర్, ఈ మిషన్ ఏంటి? ఈ మిషన్ పనితీరు ఏ విధంగా ఉంటుంది? అసలు ఈ మిషన్ దేనికి ఉపయోగపడుతుంది ప్రధానంగా? మిషన్ ఆక్యుప్రెషర్ ఇది మిషన్ బటర్ఫ్లై మిషన్ అంటారు. ఈ మిషన్ ఏం చేస్తుందంటే కాళ్ళలో ఎక్కడైతే జామ్ అయిన నరాలను జామ్ నరాలను యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ లేదో ఈ మిషన్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ఉంటుంది, నొప్పులన్నీ గుంజేస్తుంటుంది. కాబట్టి మీరు దీన్ని చూసండి. మీరు రేపు సాయంత్రం వరకు ఉంటారు. మీరు ఖమ్మం ప్రజలందరూ వచ్చి ఈ ట్రీట్మెంట్ చేసుకోగలరు. ఒకవేళ చెప్పారు ఆక్యుప్రెషర్ ద్వారా మోకాళ్ళ నొప్పులు కూడా పూర్తిగా తగ్గిస్తామని చెప్పేసి అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఒక్కసారిగా పేషెంట్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు వచ్చారంట. ఈ ఒక్కసారిగా మిషన్ చూసుకోవచ్చు. సార్, మీకు ప్రాబ్లం ఏంటి? ఈ మిషన్లో అంటే ఈ మిషన్ మీద మీరు కాల్ పెట్టినప్పుడు మీకు ఏ విధంగా ఫీలింగ్ ఏ విధంగా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఈ గ్రామ భారతి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చాను. చాలా బాగుంది. అయితే ఈ మిషన్ దగ్గరికి వచ్చాను. వీళ్ళు ఈ కాల్కి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే పోతుందంటే సరే మనం టెస్ట్ కోసం కూర్చున్నాము. ఈ మిషన్ ప్లస్ వాళ్ళు ఒక ఆయిల్ అప్లై చేశారు. దీనివల్ల ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వరకు మొత్తం మసాజ్ అయినట్టుగా ఉందన్నమాట. అంటే మన ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండానే మిషన్ మంచి మసాజ్ చేస్తూ ఉంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో మనం రిలీఫ్గా ఫీల్ అవచ్చు అనేది అనుకుంటున్నాను. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా నడుముకు సంబంధించిన నొప్పులు కానీ మోకాళ్లకు సంబంధించిన నొప్పులు కానీ పూర్తిగా కూడా నయం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వారాంతపు సంత పేరులతో ఖమ్మం నగరంలో కూడా పూర్తిగా ఆర్గానిక్ సంబంధించిన పదార్థాలు విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రజలంతా కూడా ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులతో పండించిన పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా పూర్తిగా సేంద్రియ ఎరువులతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల కొంత ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. అంటే కొంత ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఖమ్మం నగరంలో ప్రస్తుతం సమీకృత వ్యవసాయ మార్కెట్లో దీన్ని ప్రదర్శించారంటే గత వారం కూడా ఇక్కడ మూలం సంత పేరుతో ఆర్గానిక్ పదార్థాలు విక్రయించారు. సో పూర్తిగా ఖమ్మం ప్రజల సౌకర్యార్థం నెలలో ప్రతి శనివారం ఆదివారంలో కూడా మూలం సంత పేరుతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతాము. ఖమ్మం ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కిసాన్ మోర్చా వ్యవసాయ సంఘం అధ్యక్షుడు నల్లమతి వెంకటేశ్వర కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.